ఈ రోజు నందివాడ మండలంలోని అరిపిరాల పెద్దలింగాల జనార్దనపురం ప్రచారంలో ప్రజాస్పందన చూస్తుంటే గుడివాడలో 30,000 మెజార్టీతో గెలిచి తీరుతారని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో గ్రామాన అవినాష్ కు ప్రజలు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పడుతున్నారు. అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీడీపీ పక్షాన నిలవడం హర్షణీయమని అన్నారు అవినాష్. ఈ రోజు పెద్దలింగాల గ్రామంలో మీరు స్వయాన చూసుంటారు. ఊరు మొదల దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎటువంటి ప్రజాస్పందన, మరీ ముఖ్యంగా మహిళా మందిలో కానీ పెద్దవాళ్ళలో కానీ బయటకు వచ్చి మరి హారతులు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతున్నారంటే దానికి కారణం మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు. ఈరోజు మేము ధైర్యంగా జనాలకు వచ్చి చెప్పుకుంటున్నాం. పెన్షన్ ఇచ్చాం, డ్వాక్రా మహిళల స్కీమ్ కింద 10,000 రూపాయలు ఇచ్చాం, పసుపు కుంకుమ స్కీమ్ కింద. ఇలా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రజాస్పందన, ఈ యొక్క ప్రజల నుంచి వాళ్ళ నుంచి లభించిన ప్రేమ అభిమానం తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తాం. వాళ్ళు ఏ నమ్మకాన్ని అయితే మా మీద పెట్టినారో దాన్ని నిలబెడతాం. ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా నందివాడ మండలంలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే దిశగా మేము అందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో ఆరోపణలు చేసిన, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ కాలు పట్టుకున్నా, లేకపోతే ఇంకేదో చేసినా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎవరో ఆపలేరు, అడ్డుకోలేరు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోంది. 30,000 పైన మెజార్టీతో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ